ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనం విలాప వాక్యములు గ్రంథమును ధ్యానం చేసుకుని సంపూర్తి చేసుకున్నాం. నేటి దినము నుండి యెహెజ్కేలు గ్రంథమును ప్రారంభించుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి యెహెజ్కేలు గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. యెహెజ్కేలు గ్రంథం మనం ప్రారంభించుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాలు. ప్రసారం చేయటానికి సహకారులను ప్రభు అనుగ్రహించేటట్లు మొదటగా మనం ప్రార్థిద్దాం. యెహెజ్కేలు గ్రంథము ముగించే నాటికి వాక్యము వింటున్న ప్రియ ప్రేక్షకులు, విశ్వాసులు చక్కటి ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి వచ్చున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ఈ గ్రంథము యొక్క సమీక్ష ధ్యానిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యెహెజ్కేలు గ్రంథ ధ్యానాలు ప్రారంభిస్తున్నాం. నిరాటంకంగా సమృద్ధి వనరులతో కొనసాగునట్లు సహాయం చేయండి. వింటున్న ప్రతి విశ్వాసి అంతరంగంలో ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి. ఇంకా మిమ్మును ఎరుగని జనులు వింటుంటే వారు తమ రక్షణను గూర్చి ఆలోచించుకోవటానికి సహాయము చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము సమీక్ష నేను తెలియచేయబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మీకు అవకాశం ఉంటే కొంత సమాచారం ఒక పెన్ను, పుస్తకం పెట్టుకొని వ్రాసుకోవటానికి ప్రయత్నించండి. యెహెజ్కేలు అనే మాటకు అర్థము దేవుడు బలపరుచును. The God strengthens. దేవుడు బలపరుచును. యెహెజ్కేలు అనే మాటకు అర్థం దేవుడు బలపరుచును. ఇతడు యాజకుడు. యాజకుడు అంటే లేవీయుడు. యాజకుడు. ఇతని యొక్క తండ్రి పేరు యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయములో ఇతని యొక్క తండ్రి పేరు 3వ వచనంలో బూజీ అని వ్రాయబడింది. బూజీ కుమారుడు. ఇతడు కూడా లేవీయుడే. యెహెజ్కేలు గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాత నిబంధనలోని 39 పుస్తకాలలో 26వ పుస్తకం. 26వ పుస్తకము. ఈ యెహెజ్కేలు గ్రంథము 5 మేజర్ ప్రొఫెట్స్లో 4వ గ్రంథము. ప్రవక్తల పెద్ద గ్రంథాలలో 4వ పుస్తకం. పాత నిబంధన గ్రంథాల్లో 26వ పుస్తకం. హీబ్రూ బైబిల్లో
ఇర్మియా హోషియాల మధ్య యెహెజ్కేలు గ్రంథం కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు ట్రాన్స్లేషన్స్లో విలాప వాక్యములు మరియు దానియేలు మధ్య కనిపిస్తుంది. హీబ్రూ బైబిల్లో ఇర్మియా హోషియా గ్రంథాల మధ్య కనిపిస్తుంది హీబ్రూ బైబిల్లో. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో విలాప వాక్యములు దానియేలు గ్రంథాల మధ్య కనిపిస్తుంది యెహెజ్కేలు గ్రంథము. ఈ 26వ పుస్తకమైన యెహెజ్కేలు గ్రంథములో 48 అధ్యాయములు వ్రాయబడ్డాయి. 48 అధ్యాయములు, 1273 వచనములు, 1273 వచనములు, వర్సెస్, 39,407 పదములు, 25 వాగ్దానములు, 80 ప్రశ్నలు, 179 దైవ వర్తమానాలు. 25 వాగ్దానాలు, 80 ప్రశ్నలు, 179 దైవ సందేశాలు. వీటితో 345 ఆజ్ఞలు, కమాండ్స్ ఇందులో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వము 597వ సంవత్సరములో, క్రీస్తు పూర్వము 597వ సంవత్సరంలో యెహెజ్కేలు బబులోనులో ఈ ప్రవచనాలు చెప్పాడు. బబులోనులో చెరలోనికి యెహెజ్కేలు భక్తుడు యెహోయాకీను అను యూదా చివరి రాజులలో వెనక నుండి 3వ వాడు. సిద్కియా పైన యెహోయాకీము, యెహోయాకీము పైన యెహోయాకీను. యెహోయాకీను నెబుకద్నెజరు చేత దండెత్తబడిన సందర్భాన బబులోనుకు తీసుకుని పోబడిన యోధారాజు. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో మొట్టమొదటిగా కొద్దిమంది యువకులను బబులోనుకు చెరకు నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళాడు. అందులో దానియేలు భక్తుడున్నాడు. తిరిగి క్రీస్తు పూర్వము 597లో రెండవ దఫా యెహోయాకీను అను రాజు పరిపాలనలో నెబుకద్నెజరు దండెత్తి వచ్చి మరికొద్ది మందిని తీసుకొని బబులోనుకు వెళ్ళాడు. అందులో యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు తన యొక్క చెర అనంతరం, తాను చెరపట్టబడి వెళ్ళిన అనంతరం 5 సంవత్సరాలకు అతడు ప్రవచనాలు ప్రారంభించి 22 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పాడు. 22 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పాడు. యెహెజ్కేలు భక్తుడు ఒక స్ట్రీట్ ప్రీచర్. వీధులలో పడి బబులోను దేశంలో చెరబట్టబడిన యూదులను ఉద్దేశిస్తూ యెరూషలేములో సంభవించబోతున్న కండిషన్స్ను ఇక్కడుండి ప్రవచించాడు. అదే సమయంలో ఇర్మియా యెరూషలేములో ప్రవచనాలు చెబుతున్నాడు. విచిత్రం చూడండి. యెరూషలేములో ఇర్మియా ప్రవచనాలు చెబుతున్నాడు. అదే సమయంలో బబులోనులో యెహెజ్కేలు ప్రవచనాలు చెబుతున్నాడు. యెహెజ్కేలు 22 సంవత్సరాలు చెప్పాడు. క్రీస్తు పూర్వము 605 నుండి క్రీస్తు పూర్వము 586 వరకు, క్రీస్తు పూర్వము 625 నుండి క్రీస్తు పూర్వము 586 వరకు 42 సంవత్సరాలు ఇర్మియా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు యెరూషలేములో.
ఇర్మియా కంటే వయసులో చిన్నవాడు యెహెజ్కేలు. యెహెజ్కేలు యొక్క కాల పరిమాణాన్ని గనుక మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 627 సంవత్సరంలో ఇర్మియా ప్రవక్తకు వచ్చాడు. క్రీస్తు పూర్వం 627లో ఇర్మియా ప్రవక్తగా ఆవిర్భవించాడు. 605 క్రీస్తు పూర్వం దానియేలు చెరకు కొనిపోబడ్డాడు. చెరలో 70 సంవత్సరాలు సంపూర్ణంగా ఉన్నవాడు దానియేలు. క్రీస్తు పూర్వం 597లో యెహెజ్కేలు యెహోయాకీను రాజుతో కూడా కలపబడి బబులోనుకు చెరకు తీసుకొని పోబడ్డాడు. క్రీస్తు పూర్వం 586లో యెరూషలేము పతనం, యోధా రాజ్య పతనం, దక్షిణ రాజ్య పతనం జరిగింది. 571 క్రీస్తు పూర్వం యెహెజ్కేలు పరిచర్యలు ముగించేశాడు. అంటే 22 సంవత్సరాలు అన్నమాట. బబులోను పడిపోవుట, కోరేషు రాజు వచ్చి బబులోనును కూల్చుట క్రీస్తు పూర్వం 539లో జరిగింది. బబులోను పడిపోయింది. క్రీస్తు పూర్వం 538లో ఫస్ట్ ఎక్సైల్ రిటర్న్ ఫ్రమ్ బాబిలోన్. బబులోను నుండి కోరేషు నాయకత్వంలో మొట్టమొదటి గుంపు తిరిగి వెనుకకు వచ్చినటువంటి సంవత్సరం క్రీస్తు పూర్వం 538. మందిరం ప్రారంభం 536లో మందిరం కట్టడం ప్రారంభించారు. 20 ఏళ్ళు కట్టారు. 516లో ముగించి మందిరాన్ని ప్రతిష్ఠించారు. కనుక ఈ యొక్క కాల పరిమితిని మనం చూస్తున్నప్పుడు ఇర్మియా యెరూషలేములో, యెహెజ్కేలు బబులోనులో ప్రవచనాలు ఇస్తూ వచ్చారు. ఒక విచిత్రం చెబుతాను వినండి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయాలు. ఇర్మియా 50 సంవత్సరాల పరిచర్య, 42 సంవత్సరాలు యోధావారిని హెచ్చరిక చేస్తూ కన్నీరు గార్చి విలపించాడు. అప్పుడెవరు వినలా. 5 రాజులు, యెహోయాజు, యెహోయాహాజు, యెహోయాకీను, యెహోయాకీము, సిద్కియా. ఈ రాజుల యొక్క కాలములో ఇర్మియా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. ఎవరు వినలా. మొదటి చెర 605 బీసీ, రెండో చెర 597. ఈ 2 చెరలకు వెళ్ళినటువంటి వారు కెబారు నదీ తీరాన కూర్చొని కన్నీరు గారుస్తున్నప్పుడు యెహెజ్కేలు వారితో మాట్లాడుతుంటే, బబులోనుకు వెళ్ళిన తర్వాత యూదులు చాలా శ్రద్ధగా, ప్రియముగా యెహెజ్కేలు ప్రవచనాలు ఆలకించారు. యెహెజ్కేలును గౌరవించారు. యెహెజ్కేలు దగ్గరికి వచ్చి, అయ్యా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, మాతో చెప్పు, మేము వింటామని చెప్పి ప్రారంభించారు. అర్థమవుతోందా? 70 సంవత్సరాలు దేవుడు యూదులకు నియమించిన చెర యూదులకు క్షేమమును మారు మనసును దయచేసేదిగా యెహెజ్కేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథంలో మనం ప్రధానంగా చూసినట్లయితే ముఖ్య వచనం 36వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు ముఖ్యమైనవి. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. దావీదు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. దావీదు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు. యెహెజ్కేలు వ్రాస్తున్నది క్రీస్తు పూర్వము 597 నుండి 76 మధ్యలో. మరి దావీదు అధిపతి అయి ఉంటాడన్నాడు. ఏంటంటే మెస్సియా, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు యూదులకు అధిపతి అయి పరిపాలిస్తాడనే ప్రవచనంతో ఈ ముఖ్య అధ్యాయం, ఈ ముఖ్య వచనాలు ఉన్నాయి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించేటట్లు
అడవిలో నిర్భయముగా పండుకునేటట్లు నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను. దుష్టమృగములు దేశములో లేకుండా చేస్తాను. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేస్తాను. ఋతువుల క్రమం ప్రకారం వర్షం కురిపిస్తాను. దీవెనకరమగు వర్షములు కురియును. వృక్షములు ఫలములనిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయంగా నివసిస్తారు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. యేసుక్రీస్తే దేవుడు, యెహోవా, ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు. ఆయనే యెహోవా అని ప్రజలు తెలుసుకునేది 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు యూదులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చినప్పుడు జరగబోతోంది అనేది యెహెజ్కేలు గ్రంథంలో ప్రధానమైన ముఖ్యమైనటువంటి మాటగా మనం చూడాలి. ఇతడు ఒక స్ట్రీట్ ప్రీచర్, ఒక వీధి సువార్థికుడు వంటి వాడు. ఫియర్లెస్ ప్రీచర్. భయం లేదు. యెహెజ్కేలు ఎప్పుడు భయపడలేదు బోధ చేయటానికి. ఇప్పుడు మనకు నిండా భయమే. ఏమో ఈ మాట అంటే మనల్ని అరెస్ట్ చేసేస్తారేమో, ఎందుకంటే సెక్యులర్ స్టేట్ కదా మనం ఉంటోంది. ఈ మాట చెబితే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఇక ఎవరు దేవుళ్ళు కాదు అని బైబిల్లో ఉన్న మాట గట్టిగా చెప్పామనుకోండి, వెంటనే అరెస్ట్ చేస్తారని. అర్థమవుతుందా? కనుక మనకు భయం. ఈ తరంలో ఇప్పుడు మనకు భయం. కానీ అప్పుడు ప్రవక్తకు భయము లేదు. తానున్నది బబులోను దేశమైనా తాను బబులోను దేశమునకు దాసులుగా వచ్చిన వారికి కలగబోతున్నటువంటి నిరీక్షణను గూర్చి ప్రవచించాడు ధైర్యంగా. మీరు తిరిగి వెళతారు, మీ దేశానికి మందిరాన్ని కడతారని చెప్పాడు. వాస్తవంగా ఒక విశేషం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినటువంటి మందిరం కట్టబడలేదు. మిల్లీనియం టెంపుల్ అంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో నిర్మించబడి ఉండేటువంటి మందిరంగా దాన్ని లెక్కిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు కట్టబడిన మందిరాల్లో వేటికి కూడా అప్పుడు చెప్పినటువంటి లెక్కలు లేవు. కనుక మిలీనియల్ టెంపుల్గా చెబుతారు. క్రీస్తు ప్రభువు వచ్చి అక్కడ రాజుగా పరిపాలించి యెరూషలేములో 1000 ఏండ్ల పాలనలో ఆరాధన కొరకు నిర్మించిన మందిరం ఉంటుంది చూశారు, ఆ మందిరంగా చెప్తారు. కనుక అనేకమైన విశేషతలు ఉన్నాయి ఇందులో. ఇతడు ప్రధానంగా సంపూర్ణ విధేయుడుగా ఉన్నాడు. ఇతని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే యెహెజ్కేలు సంపూర్ణ విధేయుడు. whenever, whatever, whoever, wherever God wants you to be obedient, you must be obedient. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ సమయం అనేది లేకుండా దేవునికి విధేయత చూపించడం ఇతని దగ్గర నేర్చుకుంటాం. ప్రధానంగా 3 విషయాల్లో ఇతని యొక్క విధేయత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ గ్రంథంలో. మొట్టమొదటిది, 390 దినాలు 300 సంవత్సరాలకు పోలికగా ఒక ప్రక్కకు తిరిగి పడుకోమన్నాడు దేవుడు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక ప్రక్కకే తిరిగి పడుకోవాలి. దాన్ని పాటించి చూపించాడు. ఒక్క ప్రక్కకే తిరిగి పడుకోవటాన్ని ఎంతమంది విమర్శిస్తారు, కానీ లెక్క చేయలే. ఆ సందర్భంలో గోమలము చేత వంట చేసుకొని తినమన్నాడు దేవుడు. వాస్తవంగా మనుష్య మలంతో వంట చేసుకోమన్నాడు, అది ఒప్పుకోలేదు యెహెజ్కేలు. దేవా నేను అది చేయలేనన్నాడు. అప్పుడు గోమలం నియమించాడు, అంటే పిడకలు అన్నమాట. పిడకలతో వంట చేసుకొని తినమన్నాడు, అట్లాగే తిన్నాడు. రెండో ఇన్సిడెంట్ ఏమిటంటే అతని సంపూర్ణ విధేయత. అతను పరిచర్య ప్రారంభించిన 11వ సంవత్సరంలో, 9వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలో ప్రవచనాలు వచ్చాయి. తర్వాత 4 సంవత్సరాలకి భార్య చనిపోయింది. ఆ సందర్భంలో యవనస్తుడు యెహెజ్కేలు యువకుడు తన భార్య చనిపోయింది, తన ప్రియమైనది, కనులకింపైనది. దేవుడు చెప్పాడు, ఏడవవద్దు, అంగలార్చవద్దు, కన్నీరు కార్చవద్దు అన్నాడు. అంతే, నీ చెప్పులు దొడుక్కో, ప్రకటన చేయమంటే అట్లాగే చేశాడు. అది అతని విధేయతకు అద్దం పడుతుంది. మరొకటి,
తల గడ్డం రెండు బోడి చేసుకోమని చెప్పాడు దేవుడు. సాధారణంగా ప్రవక్తలు గడ్డం పెంచుతారు, అది వారి ఐడెంటిటీ కోసం, ప్రత్యేకత కోసం, వారు నాజీరైట్స్ అని చెప్పుకోవటం కోసం. కానీ ఇతడు వింతైన వాడు, దేవుడు ఏం చెప్తే చేయాలి కదా, అందుకే తల బోడి చేసుకున్నాడు, గడ్డం కూడా బోడి చేసుకున్నాడు. అది ఆ రోజు యూదులకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నమ్మకం కుదరదు. సాధారణంగా ఒక వ్యతిరేకమైన విధానంలో ఎవరైనా మతనాయకుడు కనబడితే వాళ్ళకు అంగీకారం త్వరగా దొరకదు. కానీ ఇతడు ప్రజలు అంగీకరించాలనే దాని మీద దృష్టి పెట్టుకోవాలా, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలనుకున్నాడు, దాన్ని చేసి తీరాడు. ఇతని నుంచి మనం నేర్చుకోవాలి. తర్వాత దేవుని యొక్క ఉగ్రత తప్పదు అనే సందేశం ఈ గ్రంథమంతా కూడాను యెహెజ్కేలు చెబుతూ వచ్చాడు. దీన్ని మనం ఈ గ్రంథం 48 అధ్యాయాన్ని 3 ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. మొదటి 24 అధ్యాయాలు యెహెజ్కేలు గ్రంథం, ఫస్ట్ 24 చాప్టర్స్. 1 యెహెజ్కేలు పిలుపు, 2 యెహెజ్కేలుకు కలిగినటువంటి దర్శనములు, పాపముకు శిక్షకు న్యాయముగా వచ్చు తీర్పుకు కారణాలు తెలియజేస్తున్న దర్శనాలు. 3వది శిక్ష తప్పదు అనుభవించాలని 1 నుండి 24 అధ్యాయాలు ఘంటాపదంగా బోధించేశాడు. ఇక 25 నుంచి 32 అధ్యాయాల మధ్య ఇర్మియా చెప్పినట్టుగానే, ఇర్మియా 45 నుంచి 52 మధ్య చెప్పినట్టుగా ఇతడు కూడాను 25 నుండి 32 వరకు అన్యజనులను గూర్చినటువంటి హెచ్చరికలు చేశాడు. జెంటైల్ పీపుల్, ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, తదితర ఇతర గ్రూప్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళను గూర్చి చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా 33 నుంచి 48 వరకు నిరీక్షణకు ఆధారమైనటువంటి వర్తమానాలు ఇచ్చాడు. దేవుని ప్రజలు తిరిగి నిర్మించబడతారని చెప్పాడు. దేవునికి తిరిగి ఆరాధనలు ప్రారంభమవుతాయనేటువంటిది చివరి అధ్యాయాలు 33 నుండి 48 వరకు యెహెజ్కేలు చెబుతూ వచ్చాడు. యెహెజ్కేలు యొక్క అద్భుతమైనటువంటి ఈ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇతడు తన 30వ ఏట ఈ ప్రవచనాలు చెబుతున్నాడు. 25 ఏళ్ల యువకుడుగా చెరలోనికి వెళ్ళాడు. 5 సంవత్సరాల తర్వాత 30వ ఏట ఇతడు పరిచర్య ప్రారంభించాడు. 30వ ఏటనే దావీదు కూడా రాజయ్యాడు. 30వ ఏటనే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. కనుక సిమిలర్గా అతడు ఒక రైట్ ఏజ్లో రైట్ రెస్పాన్సిబిలిటీకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకా 11-12 సంవత్సరాలకు యెరూషలేములో నెబుకద్నెజరు దాడి చేసి చెరపడతాడు అనగా ప్రవచనాలు చాలా తేటగా యెహెజ్కేలు బోధిస్తూ వచ్చాడు. ఇతడు పరిచర్య ప్రారంభించిన 4 సంవత్సరాల కంటే అతడు చెరగొనిపోయిన తరువాత 9 సంవత్సరాలకు అతను భార్య చనిపోయింది. చాలా అద్భుతమైన సన్నివేశం మనకు యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. 22 సంవత్సరాలు ప్రవచనాలు తెలుపుతూ వచ్చాడు. ప్రధానంగా విగ్రహారాధనను యెహెజ్కేలు బహుగా ఖండించాడు. చెరలో ఉన్నవారు పశ్చాత్తాపడాలని, విడుదల వెంటనే సాధ్యమైపోయేటువంటిది కాదని, కొంతమంది యూదులు యెరూషలేములో ఇంకా 2 సంవత్సరాల్లోనే అంతా ముగిసిపోతుంది, మన చెరకెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారనేటువంటి ప్రవచనాలు యూదాలో వస్తున్నాయి. యెరూషలేములో వస్తూ ఉన్న కాలంలో ఇర్మియా కూడా చెప్పాడు, ఖచ్చితంగా ఇది అబద్ధ ప్రవచనం, 2 ఏళ్లలో ఏమీ తీరిపోదు, 70 ఏండ్లు చెర ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అలాగే యెహెజ్కేలు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ, ఇర్మియా చెప్పిన ప్రవచనాలను యెహెజ్కేలు కన్ఫర్మ్ చేస్తూ బబులోనులో చాలా దీర్ఘకాలం మీరు ఇంకా చెరలోనే ఉండాల్సి వస్తుంది, బీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే చెబుతూ వచ్చాడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవి న్యూ టెస్టిమెంట్ పీరియడ్కి చాలా నెరవేరాయి.
అయితే ఇంకా 80 ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది. అది 1000 ఏండ్ల పరిపాలన సమయంలో, అంచె దినాలలో అవి నెరవేరుతాయి. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క 80 ప్రవచనాలు కూడా నెరవేరాల్సినవి ఉన్నాయి. చాలామంది 1000 ఏండ్ల పరిపాలన లేదని చెబుతున్నారు. ఒక బోధకుడు ఈ మధ్యన నాతో మాట్లాడుతూ చెప్పాడు, 1000 ఏండ్లు అంటే 1000 ఏండ్లు కాదండి, దీర్ఘకాలము సూచిస్తూ 1000 ఏండ్లు అంటూ అన్నాడు. 1000 ఏండ్లు బతుకయ్యా అని దీవిస్తారు కదా, అట్లా అన్నాడు. మరి 1000 ఏళ్ళు బతుకయ్యా అంటే మనం 50, 60, 70 ఏళ్ళ బతికి చచ్చిపోతున్నాం. అంటే దీర్ఘకాలం బ్రతుకయ్యా అనే దీవెన ఊరికి అతిశయాస్పదంగా చెప్పింది అయ్యుంటే కూడాను, మరి 2000 సంవత్సరాలు అయింది యేసు ప్రభు సన్నిధికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి, ఆరోహణుడే ప్రభు సన్నిధికి పరలోకమునకి వెళ్ళి ఆయన 2000 సంవత్సరాలు అయింది. మరి దీర్ఘకాలం అయితే 1000 దాటిపోయింది కదా, ఇంకో 1000 కూడా అయిపోయింది కదా. కాబట్టి దీర్ఘకాలం అని సరిపెట్టుకోవద్దు. లిటరల్గా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు పాత నిబంధనలో దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు, మోషే చెప్పిన మాటలు నెరవేరాలి అని అంటే ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన తప్పనిసరి. దాన్ని డాక్టర్నల్గా చాలా బలమైనటువంటి ఆధారాలతో యెహెజ్కేలు తెలియచేస్తూ వచ్చాడు. యెరూషలేము యొక్క పతనము జరిగిన సమయానికి మొదటి 24 అధ్యాయాలు రాశాడు. క్రీస్తు పూర్వం 586కి 97-86 మధ్య, 97-86 మధ్య ఫస్ట్ 24 చాప్టర్స్ రాసేశాడు. అన్యజనులను గురించినటువంటి ప్రవచనాల్లో అమోనీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు, తూరు, సీదోను, ఐగుప్తీయులు మొదలగు వారిని గురించి రాస్తూ వచ్చాడు. తర్వాత 586లో 586 తరువాత నాశనం తరువాత 33-48 అధ్యాయాలు సమకూర్చబడుటను గురించి వ్రాశాడు. అతని పరిచర్యలో 2 భాగాలుగా వీటిని విడదీసి రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత చెరపట్టబడిన 25వ సంవత్సరంలో ఆలయమును గురించి, దాని నియమాలను గురించి, ఆలయం పవిత్రపరచబడిన గురించి కుదుటబాటు కాలాలు వస్తాయని 40-48 అధ్యాయాల మధ్యలో స్పెసిఫిక్గా రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉంటుందని, రెస్టోరేషన్ ఆఫ్ ద రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటాయని చెబుతూ వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఈ మందిరం, యెహెజ్కేలు చెప్పిన మందిరం లోపరహిత మందిరం, మనుషులు కట్టడం కాదు, లోపరహిత మందిరం. ఇది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి దానికి 1000 ఏండ్ల పాలన మందిరమును, అలాగే ప్రభు యొక్క సంఘమైన మందిరానికి చక్కగా సరిపోయేటువంటిదిగా, అలగొరికలుగా సంఘానికి పనికొచ్చేటటువంటి ఆ పరిశుద్ధత కలిగినదిగా మందిరాన్ని వివరించడం జరిగింది. అశ్షూరునకు క్రీస్తు పూర్వం 722లో వెళ్ళిన ఇశ్రాయేలీయులు కూడా తిరిగి మందిరానికి వస్తారు అనేది యెహెజ్కేలు తెలియచేస్తూ వచ్చాడు. అర్మగెద్దోను యుద్ధం ఆయన 2వ రాకడలో జరగబోతున్న దాన్ని గురించి కూడా తెలియజేస్తూ వచ్చాడు. అపవాది యొక్క పాపం పడద్రోయబడటం, ప్రీ యాడమైట్ ఈడెన్, ఏదైనా మనం ఆదామునకు పూర్వం అపవాది ఉన్నప్పుడు ఎట్లా ఉంది, అపవాది పతనం 28-15 యెహెజ్కేల్లో, అదే యెషయా ప్రవచనాలను ఆధారం చేసుకుని పరిశీలిస్తే సత్యమని తెలియచేశాడు. దేవుని పర్వతాన్ని గురించిన అనేక సత్యాలు ఇందులో రాశాడు. ఇక నేను ముగిస్తున్నాను. రేపటి దినం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాలు ధ్యానించుటకు సహకారులు ముందుకు రావాలి. ప్రభువు నాకు ఇచ్చిన పని కొనసాగించుటకు ప్రభువుపైనే ఆధారపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ చిత్తం పరలోకములో నెరవేరుచున్నలాగున భూమి మీద నెరవేరునుగాక.
అవును ప్రభు, మా జీవితాల్లో మీ చిత్తం నెరవేరి తీరుతుంది. ఎందుకనగా ప్రణాళిక వేసింది మీరు, పనిచేస్తోంది మీరు. మీకు స్తోత్రాలు. ఈ గ్రంథము ప్రసారము మీ చిత్తములో ఉన్నట్లయితే మీరే దీనిని ముగిస్తారు. మీకు కృతజ్ఞతలు ప్రభు. మా ప్రేక్షకులను ఆశీర్వదించి రక్షణ మార్గములో నడిపించండి. రేపటి నుండి అధ్యాయ వచన ధ్యానాలు కృప చూపండి. ఈ మాసం చాలా తక్కువగా ఎపిసోడ్ సహకారులు ఉన్నారు. పోయిన మాసం కూడా అదే స్థితి ప్రభు. మీరే ఆదుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.